అమ్మా ఓకే అమ్మా సరే ఇల్లు నీట్గానే ఉంది వేడి చేసి ఫ్రిడ్జ్లోనే పెట్టా అరవకరా మళ్ళీ వస్తా కదా దీనమ్మా అబ్బా ఎంకమ్మ రే వచ్చా కదా నీకు ముందే చెప్పొచ్చు కదరా ఎవడరా రాయేసింది ఇది ఓకేనా నోరు లేదన్న పిల్ల పిశాచి నిజంగానే లేదురా చూడు నీకోసం ఏం ఇస్తున్నాను చూడు. ఆహా. సారీరా తెలియకన్నాను. పాపరా బాబా తల్లి లేదు నోరు లేదు ఉన్నదల్లా ఒక్కడే బాబు వాడో మందు బాబు. అరే ఇలాంటి పరిస్థితులు చూస్తున్నప్పుడల్లా నిజంగా దేవుడు ఉన్నాడా అనిపిస్తుందిరా. పదమావా ఇదేస్తే దేవుడు కనపడమే కాదు మాట్లాడతాడు కూడా. లోపల పెట్టు బండిది ఇంకా నయం. అమ్మో ఎవరు చూడలా. ఒరే వాసు నిధి పాప 2 రోజుల నుంచి కనిపించట్లేదంట్రా. అవునా? అవునరా. అరే జాగ్రత్తరా నానా. నిధి 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 ఏరా పాప దొరికిందా? లేదమ్మా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చొచ్చా. చిన్న పాప ఏమైందో ఏమో. వాసు ఒరే వాసు నీకోసం పోలీసు వాళ్ళు వచ్చారా? త్వరగా రా. నమస్తే సార్. వాసు అంటే నువ్వేనా? నేనే సార్. ఏఎస్ఐ పరశురామ్. పాప మిస్సింగ్ కేసులో ఎంక్వైరీ కోసం వచ్చిన. ఏం చేస్తుంటావు? సార్ నేను ఒక యోగా గురువు దగ్గర అసిస్టెంట్గా చేస్తున్నాను సార్. ఆ పాప ఎక్కువగా మీ ఇంటికి వస్తుందంట. ఏందే అది మురగట్లేదు?
అదంతే సార్, జస్ట్ చూడటానికి. ఆ రోజు నువ్వు ఇంట్లోనే ఉన్నావంట. మార్నింగే వెళ్ళిపోయాను సార్. సాయంత్రం వచ్చేసరికి పాప మిస్సింగ్ అని తెలిసింది. చాలా బాధేసింది సార్. ఓకే అమ్మా, ఒకసారి స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇస్తే సెర్చింగ్ స్టార్ట్ చేస్తా. ఓకే సార్. ఆ బండి కాదు, ఈ బండి ఎక్కు. సార్ సార్ వాసుని ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? నీ బిడ్డకి ఏం కాదు తల్లి, 10 నిమిషాల్లో పంపించేస్తా. 10 నిమిషాలుగామా, వచ్చేస్తాలే. ఎక్కు. నమస్తే సార్, మా పైసలు ఎప్పుడు ఇస్తారు సార్? అందరి దగ్గర మేము గుంజుతుంటే అదేంట్రా నువ్వు మా దగ్గర వసూలు చేయాలని చూస్తున్నావు? ఏం బాబు, కేసు ఏంటి? పాప మిస్సింగ్ కేసు సార్. ఎవరు డీల్ చేస్తున్నారు? ఏఎస్ఐ పరశురామ్. పరశురామ? చూడు తమ్ముడు, మంచిగా మర్యాదగా కూర్చోబెట్టి అడుగుతున్నా, ఆ పాపనేం చేశావు? నేను చేయటం ఏంటి సార్? రేయ్, నువ్వే చెప్తే భద్రంగా ఇంటికి పోతావు, లేదంటే పొక్కలు ఎరగొట్టి పంపిస్తా. ఏం మాట్లాడుతున్నారు సార్? ఆ పాప నా కూతురు లాంటిది. కన్న కూతుర్లను రేపు చేసి చంపుతున్న రోజులు రాయివి. కూతురు లాంటిదంటున్నావు, చెప్పు. పాపనేం చేసావు చెప్పు. నువ్వే మాయం చేసి నువ్వే కంప్లైంట్ ఇస్తావా? పోలీసు వాళ్ళు అంటే పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? నన్ను కొడతారేంటి సార్? అసలైన వాళ్ళని పట్టుకోవడం చేతక నన్ను కొడతారా? ఏమన్నారా? ఏమన్నారా? లంచా కొడక! వాడి అలా అయిపోయాడు రా. సార్ సార్ వద్దు సార్. చేజాప్రా, చేజాప్. ఒకటి కాదు, రెండు చెప్పు. వద్దు సార్. జాబు జాబు, మళ్ళీ చెప్పు. జాబు. చెప్పరా, పాపనేం చేసినావు? అమ్మేసినవా, చంపేసినవా? చెప్తా సార్. చెప్పా, చెప్తా సార్. చెప్పా. ఇక జీవితంలో ఏ పిల్లల్ని దగ్గరకు రాని చస్తున్నా చూస్తే గాని చేరదియా. నా మంచితనమే సార్ నాకు ఈరోజు ఇది స్థితి తీసుకొచ్చింది.
సార్ 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 వీడికి సంబంధించిన వాళ్ళు బయట గొడవ చేస్తున్నారు సార్. ఎక్కడేం మాట్లాడాలో తెలియదా? సస్పెక్ట్ ముందు ఏం వాగుతున్నావు? ఎందుకు వస్తారా డిపార్ట్మెంట్లోకి? సార్ వాళ్ళలో ఆ పాప ఫాదర్ కూడా ఉన్నాడు సార్. 5 నిమిషాల్లో వాళ్ళు ఖాళీ చేయాలి. 10 నిమిషాల్లో వాడు బయటకు వస్తాడు. వాసు అయ్యా నీకేం కాలేదుగా? నాకేం కాలేదమ్మా. నిన్ను కొట్టారా? వాడి చేతులు ఇరిగిపోను. ఇలాంటిది ఏదో వస్తుందని ఎవరు పడితే వాళ్ళ దగ్గర తీయద్దురంటే వింటేగా. ఏ ఆపవే నీ గోల. అసలే వాడు బాధల్లో ఉంటే ఊకే మొదలు పెడతావు మళ్ళీ. సార్ వస్తుంది. ఏమైందా మిస్సింగ్ కేస్? ఆ ఏరియాలో అందరినీ ఎంక్వైరీ చేసింది సార్. ఆ పాప రెగ్యులర్గా సస్పెక్ట్ ఇంటికి వెళ్తుంది అని అందరూ చెప్పారు. పాప మిస్ అయిన రోజు ఇంట్లో వాసు ఒక్కడే ఉన్నాడు. సో నేను అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేశాను. ఆ ఏరియా పక్కన స్లమ్ నుండి హైవేకి పక్కనే ఫారెస్ట్ రూట్ ఉంది సార్. ఈ మొత్తం రూట్లో ఒక్క సీసీ కెమెరా కూడా లేదు. అదే రూట్లో వెళ్ళి ఆ రోజు ఉదయం అనుమానంగా ఎవరినైనా చూశారా అని అడిగా. ముందు రోజు డిసెంబర్ 31 అవ్వడంతో ఎవరూ అంత పొద్దున్నే లేవలేదని చెప్పారు. కొంతమంది మెలకువతో ఉన్న మంచులో సరిగ్గా కనపడలేదని చెప్పారు. అలాగే వాసు మొబైల్ కూడా ఏ టవర్కి ట్రాక్ అవ్వలేదు. ఇంట్లోనే ఉన్నట్టు సిగ్నల్ చూపించింది. ఆ పాప కూడా అప్పుడప్పుడు హైవే దగ్గర ఆడుకుంటుందంట. అక్కడ చైల్డ్ ట్రాఫికింగ్ కూడా జరిగి ఉండొచ్చు. సార్ అలాగే సార్. సార్ సార్ ఓకే సార్. సార్ నమస్తే సార్. అదే సార్, రేపు డాగ్ స్క్వాడ్ని ఫోరెన్సిక్ని తీసుకెళ్తే పట్టుకోవచ్చు సార్. అవన్నెందుకు? పాప బ్యాక్గ్రౌండ్ ఏంటి? తండ్రి కూలివాడు, అమ్మ చనిపోయింది. అప్పర్ కాస్టా? పెద్ద కమ్యూనిటీయా? ఈ స్టేట్ కూడా కాదు సార్, నార్త్ నుంచి వచ్చారు. కనీసం పేపర్ లైన్ వచ్చిందా? రాలేదు సార్. మనకెందుకే, బోర్డర్కి ఇన్ఫార్మ్ చేసి పడే. రేపు మినిస్టర్ బందోబస్తు పడింది. నువ్వు 2 పీసీలు వెళ్ళి రిపోర్ట్ చేయండి. ఓకే సార్.
హైదరాబాద్లో కుక్కల దాడిలో 4 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదం నింపుతోంది. తెలంగాణలోని మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధి వికలాంగుల కాలనీలో కుక్కల దాడిలో చిన్నారి మృతితో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. 3 పిల్లలు ఉన్నారని వచ్చినాము, ఒక చిన్నోడిని పోగొట్టుకున్నాము. అలాంటి వాళ్ళ గురించి వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఢిల్లీలో ఓ పెంపుడు కుక్క రెచ్చిపోయింది. పిల్లలపై దాడి చేసింది. పిట్బుల్ టెర్రియర్ జాతికి చెందిన కుక్క పిల్లలపై దాడి చేసింది. గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విహాన్ మృతి చెందాడు. బాలుడి శరీరం ఇన్ఫెక్షన్ కు గురి కావడంతో వీధి కుక్కలు చిన్నారులపై దాడులు ఆపడం లేదు. హన్మకొండ జిల్లా కాజీపేట రైల్వే కాలనీ